హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, పాపం గంగ వాళ్ళ అమ్మకి చాలా అంటే చాలా సీరియస్ ఉండడంతో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. అలా తీసుకెళ్ళగానే డాక్టర్ అన్ని చెకప్లు చేసేసి ఒక ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుందన్నమాట. అది ఫేకో రియలో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే ఈ ఎపిసోడ్లో ఏం చూస్తున్నామబ్బా అంటే, అక్కడ ఇంజెక్షన్ అయితే వేశారు అనేసి వాళ్ళ నాన్న అయితే ఒక డ్రామా క్రియేట్ చేశాడనమాట. అలా ఆ ఇంజెక్షన్‌ని వేశారు అనేసి వాళ్ళ కూతురికైతే గంగకైతే చెప్తూ ఉంటాడనమాట. డాక్టర్ కూడా గంగని లోపలికి పిలిచేసి మీ అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కాబట్టి మీరు 2 కిడ్నీలు ఆహ్, చే ఆపరేషన్ చేయాల్సొస్తుంది. కాబట్టి 25,00,000 అంటే 25,00,000 అవుతుంది. ఖచ్చితంగా మీరు తొందరగా అరేంజ్ చేసుకుంటే బెటర్. లేకపోతే మీరు చేయాలా కోల్పోతారు అనేసి గంగని అనడంతో గంగ చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. అంటే మనకి వాళ్ళ డాక్టర్ బిహేవియర్ మరియు ఆ పర్సన్ బిహేవియర్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వాళ్ళ నాన్న కో గంగ పెళ్ళి ఒప్పించాలి అనే దానికి ఇలా డ్రామా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కాకపోతే మనం అది పోతూ పోతూ నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తూ ఉందాము. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే, డాక్టర్ అయితే ఆ మాటలు చెప్పేసరికి గంగ చాలా అంటే చాలా ఏడుస్తూ బయటికి వచ్చిందనమాట. అలా బయటికి రాగానే గంగ వాళ్ళ నాన్న, నువ్వు ఆపరేషన్‌కే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేగలమనమ్మా, మనకి ఇంజెక్షన్ చేసేకే డబ్బులుండలేదు అని అంటే, ఏం ఇంజెక్షన్ నాన్న అనేసి గంగ అడుగుతుంటే, లేదమ్మా ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఇంజెక్షన్ వేయాలి అంటే ఆ ఇంజెక్షను వాళ్ళ ఒక ఆయన వేపించారు అని అంటే, ఎవరినన్నా ఆయన అని అంటూ ఉంటే, లేదు ఆయన ఎవరు అంటే ఈయనే అని అనడంతో అప్పుడే ఏమనింది అంటే, మీరు మా అమ్మకు ఇంజెక్షన్ వేయించారా అని అంటే, ఇంజెక్షన్ అవును, మీ అమ్మకు ఆపరేషన్ కూడా చేయిస్తాను అని అంటే, మా అమ్మకు మీరు ఆపరేషన్ చేయిస్తారా నిజంగానేనా అని అడిగిందనమాట గంగ. అప్పుడే ఆ పర్సన్ ఏమన్నాడు అంటే, ఆపరేషన్ ఒకటే కాదు, కిడ్నీ డొనేట్ చేసే పర్సన్‌ని కూడా నేనే వెతికి పట్టుకుంటాను అని అనడంతో, మీరు మా అమ్మ కోసం ఇంత చేస్తారా అని అంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి పోతుందనమాట. అంటే వాళ్ళమ్మ గురించి అంటే, ఇంతకుముందు వాళ్ళమ్మ చాలా అంటే చాలా దగ్గుతూ ఉంటే, ఎప్పుడమ్మా నీకు ఈ బాధ తగ్గేది అనేసి అడుగుతూ ఉంటే, నువ్వు వేల వేల డబ్బులు పెట్టుకున్నా కూడా నేను దీని నుంచి బయటపడలేనమ్మా అనేసి అంటూ ఉన్నది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఈయన చెప్పిండే మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇంకో విషయం ఏంటబ్బా అంటే, వాళ్ళ నాన్న అప్పుడే ఏమంటాడు అంటే, నేను అన్నాను కదమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి అడిగి ముందుకొచ్చిన వ్యక్తి కూడా ఈయనేనమ్మా అని అనేసరికి ఇక వాళ్ళ అమ్మ కోసము వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయిస్తాడు అనే నమ్మకంతోటే నాను ఈయన్ని పెళ్లి చేసుకునేకి ఒప్పుకుంటాను అనేసరికి ఇక వాళ్ళ నాన్న గంగ చేయి పట్టుకొని, నువ్వు ఇవన్నీ అబద్ధాలు చెప్పకూడదు అని చెయ్యి అయితే తీసుకొని తలపైన పెట్టుకుంటాడనమాట. నా పైన ఒట్టే, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటే, సరే నాన్న అంటుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి